తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారు అణగారిన వర్గాల కోసం దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా ఇస్నూర్ రామచంద్రారెడ్డి జానకమ్మ గారుల అరాచకాలకు వ్యతిరేకంగా నాడు పోరాడి ఆళ్ళ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి 19 ఏళ్ల వయసులోనే అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారు. మరి ఆ కొమరయ్య గారి చరిత్ర మరుగున పడుండి రాను రాను అవేర్నెస్ వచ్చినాక దొడ్డి కొమరయ్య గారి పేరు బయటికి రావడం, ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు దొడ్డి కొమరయ్య గారి పేరు మీద కురుమ జాతికి 5 ఎకరాల స్థలాన్ని 7.5 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి సోదరులారా, దొడ్డి కొమరయ్య పేరు చెప్పుకొని జయంతో వర్ధంతో చేయడం కాదు, ఆయనను పూర్తిగా తీసుకొని దాదాపు 1999 80 ఏళ్ల కిందనే మన జాతిలో అంత మహనీయుడు పుట్టిందంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము మా దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను వర్ధంతిని అధికారికంగా, అదేవిధంగా యాదవులది సదర్ ఉత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించాలంటే ఆ వేదిక మీద ఉన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పందించి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎంబడే పెద్దలు మల్లేశన్న, నగేశన్న మేమందరం అప్పుడు లెటర్ పెడితే మల్లేశన్న లెటర్ తోటి పోయిన ప్రభుత్వంలోనే ఈ దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతిని అధికారికంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.